సార్ ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వాలి అంటే మీరేమిస్తారు? ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఎవరికైనా జనరల్ గా ఏమి ఇస్తాం అంటే మామూలుగా ఒక 5,000 10,000 గిఫ్ట్ ఇస్తాం. క్యాష్ ఇస్తాం. ఇంకా మనకి కొంచెం ఏదన్నా అభిమానం ఎక్కువ ఉంటే గోల్డ్ ఇట్లాంటి కొని ఇస్తాం. సిల్వర్ ఇట్లాంటి మంచి ఐటమ్స్ వాళ్ళకి మన తృప్తిగా ఏదైనా ఒక మంచి కాస్ట్లీ వాచ్ ఇట్లాంటివి ఇస్తాం. అందుకంటే ఏం చేస్తామండి. అవునా? అంతేనా? కానీ సార్ ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ని ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వచ్చా? ఇప్పుడు ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో బాగా బజ్ క్రియేట్ చేసినట్టు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా బజ్ క్రియేట్ చేశాయి కదా. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ని ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వచ్చు అంటారా? అంటే మ్యూచువల్ ఫండ్స్ ని ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వచ్చా? అలాంటి పాసిబిలిటీ ఏదైనా ఉందా? అసలు నా ఆలోచన సరైందేనా? అది అసలు అంటే ఏదైనా అది కుదిరే పనేనా అసలు? ఇవ్వచ్చు, కానీ మనం ఫ్రీగా ఇవ్వడానికి లేదు. ఓకే, ట్యాక్స్ కట్టాలి దానికి. గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వాలి. గిఫ్ట్ డీడ్ చెయ్యాలి, వాటి ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టే ఇవ్వాలి. ఇదివరకు లాగా ఎట్లా పడితే అట్లా మనకి ఇష్టమైనది ఎవరికి ఇష్టం వచ్చింది. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వాలన్నా మీ పేరు నుంచి ఇంకో పేరుకి మారుతుందంటే గిఫ్ట్ డీడ్ కట్టాల్సిందే. ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ వదలదు కదా. ఇదివరకు లేదు ఇట్లా. ఓకే, అంటే ఇప్పుడు నా దగ్గర 1,00,000 2,00,000 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇదిగో తీసుకొని చెప్పి ఇంట్లో వాళ్ళకో తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ కో అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నంత కాలం ఉంటది. వాళ్ళు ఉన్నప్పుడు ఇవ్వాలంటే మటుకు ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే, వాళ్ళు ఏదైనా ఎక్స్పైర్ అయ్యగానే ఇట్లాంటివి కాలం చేసినప్పుడు నామినీ ఉంటుంది కాబట్టి ఎవరికో వాళ్ళకి ట్యాక్స్ లేకుండా ట్రాన్స్ఫర్ అవుతాయి. లేదా లీగల్ హెయిర్స్ కి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో కోర్టు నుంచి మనం ఇప్పుడు 2-3 ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుంటారు. సో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. దాని ప్రకారంగా వాళ్ళ పర్సంటేజ్ కూడా రాయొచ్చు. ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, పెద్దవాళ్ళకి ఎంత ఇవ్వాలి, చిన్న వాళ్ళకి ఇవ్వాలి అంత పర్సంటేజ్ కూడా రాసి పెట్టచ్చు. వాళ్ళకి అంత ప్రకారం వెళ్ళిపోతాయి అంతే. సో అంతేగాని వితౌట్ లేకుండా అసలు మామూలుగా సాధారణంగా ఇచ్చేయడానికి ఛాన్స్ లేదు. పోను ఏంటంటే ఎవ్రీథింగ్ వైట్ అయిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, యూపీఐ మనం హ్యాపీగా ఉంది యూపీఐ కట్టడం, కానీ యూపీఐ వైట్ అవుతుంది, బ్యాంక్ నుంచి కట్ అవుతుంది, బ్యాంక్ లో మనకు స్టేట్మెంట్ లో పడిపోతుంది, మనం వైట్ అయిపోతున్నాం. ఇదే క్యాష్ ఉండదు. ఇంకా ఫ్యూచర్ లో క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గిపోతుంటాయి. ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు బ్యాంక్ వెళ్ళండి, ఏదైనా బ్యాంక్ లో క్యాష్ ట్రాన్సాక్షన్ డ్రా చేయండి, కుదురుద్దా? నా క్వశ్చన్లు వేస్తారు. సో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఒక 50,000 రూపాయలు డ్రా చేసుకోవాలంటే దానికి ఆధార్ కార్డులు అంటున్నారు, పాన్ కార్డులు, ప్రొసీజర్ కాదు, సంతకాలు. మామూలుగా అసలు ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా బ్యాంకులకు వెళ్ళి క్యాష్ విత్డ్రా చేయట్లేదు, ఏటీఎం లో వచ్చేసినాక. సరే, ఎప్పుడైనా పొరపాటున ఏదైనా అవసరం వచ్చి ఒక 50,000 ఒక 60,000 పోయి డ్రా చేద్దామని చూస్తే దానికి పాన్ కార్డు అంటున్నారు, ఆధార్ అంటున్నారు, పాస్బుక్ అంటున్నారు. ఇంకోటే తెలుసా, సంతకం పెట్టాలి కదా. సంతకం మ్యాచ్ అవ్వదు ఫస్ట్ ఏజ్ వాళ్ళకి. ప్రాబ్లం ఉంది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు 15-20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం తీసుకొని ఉంటాం. సరే, ఇప్పుడు ఏదో డబ్బులు అవసరం వచ్చి టక్కని బ్యాంక్ వెళ్ళి ఏదైనా డబ్బులు రాసే సంతకం పెడితే సార్ సంతకం వెరిఫై కావట్లేదు సార్, ఇది పరిస్థితి. అంటే కొన్ని రూల్స్ అలానే ఉంటాయండి. ఇప్పుడు జనరల్ గా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. మనిషి వెళ్ళి నేను బతుకున్నా బాబు నాకు పెన్షన్ ఇవ్వండి ఇవ్వరు. స్టేట్మెంట్ కావాలి, ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ గవర్నమెంట్ నుంచి ప్రూఫ్, నేను బతుకున్నట్టు ప్రూఫ్ కావాలి, అప్పుడే పెన్షన్ వస్తుంది. సో కొన్ని రూల్స్ కొంచెం పెయిన్ అనిపిస్తుంది. పోను క్యాష్ ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఎవ్రీథింగ్ వైట్ అయిపోతుంది. సో ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెట్టడానికి కూడా లేదు, మన ట్యాక్స్ కట్టాల్సిందే. అదే చిన్న పిల్లలు ఉన్నారు, ఇన్కమ్ లేకుండా 18 years బిలో ఉన్నారు అంటే తల్లిదండ్రుల పేరు మీదే పెడతాం. ఎప్పుడైతే తల్లిదండ్రుల పేరు మీద పెట్టామో అప్పుడు దాకా ఆ 18 years దాకా మనం అకౌంట్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళ పేరు వాళ్ళ కోసం అన్నట్టు. ఎప్పుడైతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడే 18 లోపల అయితే ట్యాక్స్ కట్టాల్సిందే. 18 తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి అక్కడ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, అక్కడ ఇవ్వచ్చు. సో మనం ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాం, ఈ గిఫ్టింగ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. అట్లా ఎక్కువ ఏది చూసినా ఎట్టి పరిస్థితుల్లో గిఫ్ట్ డీడ్, గిఫ్ట్ ట్యాక్స్ కట్టి తీరాల్సిందే. పిల్లలకి ఇవ్వాల్సిన ఎవరికి ఇవ్వాల్సిన ఇది గవర్నమెంట్. ఎందుకంటే పోను ఇంకా ట్యాక్స్ ఇంకేం వస్తాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ అని ఒక ఫీలింగ్ ఉంది, అందరూ పెడుతున్నారు. ఎందుకంటే హెచ్ఎన్ఐ క్లయింట్స్ కూడా చాలా మంది వెళ్ళిపోయి ఈ మధ్య అదర్ కంట్రీస్ గ్లోబల్ ఇష్యూస్ కొంచెం ఇదిగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొంచెం రివర్ట్ అవుతున్నారు. అది మనకి పాజిటివ్ పాయింట్. సో 18 years అబోవ్ వాళ్ళకి పెట్టినప్పుడు డైరెక్ట్ గా పెడతారు కాబట్టి అన్ని పాన్ ఆధార్ అన్ని ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. అదే బిలో అయితే తల్లిదండ్రుల పేరు మీద పెట్టాలి, 18 years దాకా వీళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. వాళ్ళకి మళ్ళీ ఇది చేయాలన్నా ట్యాక్స్ కట్టి ఇవ్వాల్సిందే.
సో 18 ఇయర్స్ తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అది మెయిన్. దాని ప్రకారమే వెళ్ళాలి. కానీ అసలు ఏది కూడా ఫ్రీగా ఉండదండి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు పే. కట్టిన దాంట్లో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో చూడండి 30% స్లాబ్ లో ఉన్నాళ్ళు టోటల్ ఈ ట్యాక్స్ గిఫ్ట్ డీడ్ కానీ జిఎస్టీ కానీ ఇట్లాంటివన్నీ ట్యాక్స్ వేసుకుని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 42% పడుతుంది. అంటే ₹1,00,00,000 సంపాదించినోడు 42 లక్షలు గవర్నమెంట్ కడుతున్నాడు. చాలా కంట్రీస్ లో నిల్లు ట్యాక్స్ లేదు. సో దట్స్ వై వీళ్ళందరూ హెచ్ఎన్ఐ కదా వేరే కంట్రీస్కి వెళ్ళి కొంచెం ఒక 6 months అక్కడ వెయిట్ చేసి అక్కడ ఉండి సో కార్డు తెచ్చుకొని దాని మీద అక్కడ ట్యాక్స్ కట్ట లేదు కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అట్లా గవర్నమెంట్ కూడా ఇది కొంచెం టేకప్ చేసుకొని మన దగ్గర కూడా కొంచెం ట్యాక్స్లు తగ్గిస్తే డెఫినెట్ గా అందరి చూపు మన ఉంటుంది. సేఫ్ హెవెన్ ఎక్కడ అంటే వరల్డ్ మొత్తంలో ఇండియానే. గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉందంటే ఇలాంటివి వస్తాయి. కానీ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉంది బట్ ఈ ట్యాక్స్లు అనేవి ఎక్కువ ఉన్నాయి. సో అవి కొంచెం తగ్గించుకొని మనకు చేస్తే, ఎందుకంటే ఎక్కువ మంది కూడా కొన్ని కంట్రీస్ కూడా ట్యాక్స్ లేని కంట్రీస్ ఉన్నాయి. సో పీపుల్ ఆర్ హ్యాపీ. ఎక్కడైతే ఇన్కమ్ ఎక్కడుందో లో క్లాస్ కి హయ్యర్ క్లాస్ కి ఆ డిఫరెన్స్ తక్కువ ఉంటాయి అక్కడ. మన దగ్గర ఏంటంటే పెరిగేవాడే పెరుగుతాడు, డబ్బులు ఉన్నాడే పెరుగుతాడు, కింద ఉన్నవాడు పెరగట్లేదు. అంటే మనీ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నప్పుడు సొసైటీ పెరుగుతుంది. ఇట్లాంటివన్నీ డిఫరెన్స్లు రావు. సో అట్లా కొన్ని స్టెప్స్ తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ట్యాక్స్ లేకుండా చేయొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేయొచ్చు. కొన్ని వనరులు ఉంటాయి, ఆ వనరులు ఇది చేసుకుంటే కోట్లు సంపాదించినారు ట్యాక్స్ కట్టరు కదా. అట్లాంటివన్నీ సెటరేట్ చేసుకుంటే ఇట్లాంటి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ కి ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ గిఫ్ట్ డీడ్ ఇట్లాంటివి చేయాల్సిన పని లేదు. సో అది కొంచెం టేకప్ చేస్తే మంచిది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు.